ఇది ఇట్లా ఉంటే 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో 1,16,14,349 ఇండ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,331 ఇండ్లలో సర్వే కంప్లీట్ అయిందని అధికారులు తెలియజేశారు. 17% మిగిలి ఉన్నదంటే 83% కంప్లీట్ అయిపోయింది. అంటే నిజంగా కూడా కులగణనకు అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే కులగణన అనేటువంటిది ప్రజల జీవితాలను మార్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఎందుకంటే ఒకవేళ చాలా మంది అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అంటే దీన్ని చేయడం వల్ల నష్టం జరుగుతుంది, ఇది మొత్తం కూడా మన సమాచారం అంతా లాగుతున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కులానికి సంబంధించి తర్వాత దానికి సంబంధించి ఉపకులానికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏ విషయాలు ఉంటే అవన్నీ కూడా చెప్పండి. చెప్తే ఏంటంటే సహకరించండి. ఒకవేళ మీకు అవసరం అంటే మీకు అస్సలే ఇష్టం లేని ఏమని ఉంటే కూడా అంటే చెప్పకుండా పర్లేదు అంటున్నారు, కానీ మొత్తం మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది అంటే ఒక బీసీలకు సంబంధించినటువంటి విషయమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశం కూడా, తర్వాత ఈబీసీలకు సంబంధించినటువంటి అంశం కూడా. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ ఇప్పుడు 15% ఉన్నది. ఆ 15% ఉంటే ఎస్సీలకు సంబంధించి జనాభా పెరిగిందనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు చాలామంది, మా జనాభా పెరిగిందని అంటున్నారు. ఎంత పెరిగింది? మరి 17% నుంచి 19% వరకు పెరిగిందని చెప్పేసి ఎస్సీలు అంటా ఉన్నారు దళితులకు సంబంధించి. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు 7.6%, 5% ఏదో రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. అది మాకు 9%, 10% రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు డిమాండ్ వస్తూ ఉంది. ఆ 10% రిజర్వేషన్ కూడా 10% 12%. అంటే మీకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీలకు, తర్వాత ఇక్కడ బీసీలకు, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ చాలామంది దొంగలు, తర్వాత బాగా డబ్బున్నటువంటి సంపన్నులు దీన్ని అనుభవిస్తూ అంటే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి పెడతా ఉన్నారు. కానీ నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ అమలు కావాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు వాళ్ళకంతా అమలు కావాలి. ఎప్పుడు కూడా అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకోవడం లేదు. అగ్రవర్ణ పేదలు కూడా మంచిగా ఉండాలి. అగ్రవర్ణ పేదలు మంచిగా ఉండాలంటే ఏది అక్కడ ఎవరైతే బాగా డబ్బు సంపన్నులు ఉన్నారో, అక్కడ అగ్రవర్ణాల్లో సంపన్నులు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి వస్తే మాత్రమే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం, పేదలాగానే ఉంటారు, వీళ్ళు సంపన్నులు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. కాబట్టి అందరూ కూడా కులగణనలో సర్వేలో 100% పాల్గొనండి. మల్లన్న కూడా హన్మకొండలో అక్కడ చెప్పిండు ఆయన, ఒకసారి అది చూద్దాము. అధికారులతో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఇంటిలో సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఎస్బీహెచ్ కాలనీలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి నిర్వహిస్తున్నటువంటి ఎమ్యూనరేటర్ గారు ఒక ఇంట్లోకి రావడం జరిగింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఎదురైతున్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న హార్డిల్స్ ఉన్నా కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని ద్వారా సమగ్ర కుటుంబ కుల సర్వే ద్వారా ఇలాంటి పథకాలు పోవు. కేవలం 93 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ తర్వాత 93 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి అవసరం, ప్రభుత్వం పంచేటువంటి పథకాలకు అవసరం. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు ఒక కులగణన అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ భవిష్యత్ తరాలను ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి లెక్క మాత్రమే. దీంట్లో ఎలాంటి అపోహలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఎమ్యూనరేటర్లకు కానీ అధికారులకు కానీ విధులకు ఆటంకం కలిగించి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏదో డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేసినారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్పిన తర్వాత సో అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొని చేస్తా ఉన్నారు. ఇది పార్టీల లెక్క కాదు, ఇది ప్రజల లెక్క. కాబట్టి రాజకీయాల తర్వాత కానీ ఈ సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇది సజావుగా పూర్తి చేస్తాం, సకాలంలో పూర్తి చేసి దేశానికి ఒక దిక్సూచిలాగా ఈ తెలంగాణ డాటా ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ విరివిగా పాల్గొని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఎమ్యూనరేటర్ ని అనుసరిస్తూ వాళ్ళ సేకరణలో మనమంతా భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అన్నగారు గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే కులగణన సర్వే వివరాలు ఇచ్చేసిండు, నేను కూడా కులగణన సర్వే వివరాలు ఇచ్చేసినాం. మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం. ఈ అకౌంట్ నెంబర్లు, ఫోన్ నెంబర్ల ద్వారా ఏమీ పోయేది ఏమీ లేదు, ఏమని ఉంటే వచ్చేది మాత్రమే ఉంటుంది.
హన్మకొండలో జరుగుతున్నటువంటి కుల సర్వేను నేను గౌరవ శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారు ఒకసారి సమీక్ష చేద్దామని వచ్చినాం. ఈ సందర్భంగా సర్వే ఎమ్యునరేటర్ తోటి మాట్లాడినప్పుడు తనకు ఇచ్చిన 175 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసింది. మిగతాకు సంబంధించింది కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా, ఎందుకంటే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు కూడా ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో ఇలా చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. కుల సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పథకాలు ఎవరికి ఇబ్బంది ఉండదు. కొత్తగా పథకాలు రావడం కావచ్చు, అర్హత పొందడం కావచ్చు, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ 23వ తేదీలోపు మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్యునరేటర్లను పిలిచి అందుకు సంబంధించిన సర్వే పూర్తి చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. లేదా 23వ తారీఖు నాడు నేను మీ దగ్గర ఉన్న ఎమ్యునరేటర్లు తీసుకొని మీ ఇంటికి వచ్చి నేనే స్వయంగా మీ యొక్క సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఈ సమాజానికి మార్గదర్శకులైనటువంటి సినిమా యాక్టర్లతో సహా అన్ని రకాల కళాకారులు మీ సర్వేలో భాగస్వాములై ఈ యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో దేశానికి దిక్సూచి కాబోతోంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడో ఆంగ్లేయులు చేసినటువంటి సర్వే ఇవాళ మనం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయంగా ప్రజల యొక్క భావాలను తెలుసుకొని ఎవరెంతో వారికంతా రావాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి నష్టం జరగదు. అన్యాయం జరిగిన వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరిపే ఉద్దేశం కాదని మనం చేస్తూ దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సమాజానికి మార్గదర్శకులైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని నేను 23 నాడు నేను తప్పకుండా. ఇది మొత్తం మీద అంటే ఎవరికి ఏం నష్టం జరగదు, ఇది మంచి జరుగుతుంది కనుక కాబట్టి కులగణనలో పాల్గొనని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.